సూర్యాపేట జిల్లాలో గరిడేపల్లి వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. జాన్ పహాడ్ ఉరుసు ఉత్సవాలకు వెళుతుండగా ఉత్తమ్ కాన్వాయ్లో ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఓ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాయకుల కార్లు ధ్వంసమయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జనతర్. శంకర్, ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? రైట్ సతీష్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్లకు కాన్వాయ్ లో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుండి జాన్పాడుకు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా వెళ్తుండ మండల కేంద్రమైన గరిడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండడంతో వారిని చూసి మంత్రి కారు ఆపారు. దాంతో మంత్రి కాన్వాయ్ లో వెనుక నుండి వస్తున్న కార్లు ఏవైతే ఉంటాయో సుమారుగా 6 కార్లు ఒకసారిగా బ్రేక్ వేయడంతో అయితే ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు, కానీ మంత్రి కాన్వాయ్ లో ఉన్న కార్లు బాగా డ్యామేజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మంత్రి ఎవరైతున్నారో జాన్పాడులో ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. ఎమ్మెల్యేగా అక్కడ నుండి గెలిచి అక్కడ మంత్రి అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉత్సవాలు ఏదైతే ఉంటాయో జాన్పాడులో భారీగా ఉత్సవాలు చేస్తున్న సందర్భంలో అయితే అక్కడ పాల్గొనడానికి వెళ్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ కొంతమంది గరిడపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా కొంతమంది ఉండడంతో వాళ్ళకు మాట్లాడడానికి వాళ్ళని కలవడానికి ఆగిన సందర్భంలో వెనక నుండి వచ్చే కార్లు ఏవైతే ఉంటాయో ఒకసారిగా బ్రేక్ వేయడంతో ముందల కారు ఒకసారిగా బ్రేక్ వేయడంతో వెనక కారు అదుపు తప్పి కాన్వాయ్ ఒకదానికి ఒకటి 6 కార్లు గుద్దుకున్న సందర్భంగా అయితే భారీగా కాన్వాయ్ అయితే బాగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా పెద్ద ప్రమాదం గాయాలు కూడా ఏం కాలేదని కూడా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్. అసలు సార్ ఎందుకు అంత సడన్ లో బ్రేక్ వేసాడు? వ్యవహాన్ని కూడా తగిలిందిగా.